ఎన్నికలు చేరువయ్యే కొద్దీ సర్వేల కథలు బాగా వస్తూ ఉంటాయి. అందులో మొన్న ఈ మధ్యన చంద్రబాబు అమరావతి ఇష్యూలో ఏం చేసుకొచ్చారు, వీటి మీదన కథనాలు రాసినటువంటి వ్యక్తి ఎవరైతే రేణుకా పోతినేని తాజాగా సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి ఒక సర్వేకి సంబంధించి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మరి ఆవిడే చేసింది, ఒక సింగిల్ జర్నలిస్టు సర్వేలు చేయడం అంటే అసాధ్యం. ఎందుకంటే ఒక్క సర్వే చేయాలంటే ఒక వ్యక్తికి 200 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టాల్సింది ఒక్క డేటా తీసుకోవడానికి. మరి ఊహాజనితంగా తన అంచనానే సర్వేగా ఇచ్చిందో తెలియదు. టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 134 సీట్లు వస్తాయని అంచనా వేసింది, కూటమికి 41 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఆమె. వైఎస్ఆర్సీపీకి 52% ఓట్లు, మహిళల్లో 58%, పురుషుల్లో 42%, ఎన్డీఏ కూటమికి వచ్చేటప్పటికి 45% ఓట్లు వస్తాయని, మహిళల్లో 45%, పురుషుల్లో 50% ఓట్లు వస్తాయని, ఇతరులకు 3% వస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళంలో 8 మొత్తం ఉంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 టీడీపీ కూటమి గెలుచుకుంటుందని, పార్వతీపురం 4 ఉంటే 4 కూడా వైసీపీనే గెలుచుకుంటుందండి. అంటే జిల్లాల వారీగా 26 జిల్లాలు విడివిడిగా రాసుకొచ్చింది. విజయనగరంలో 5కు గాను 4 వైసీపీ, 1 టీడీపీ గెలుస్తుందని, విశాఖపట్నంలో 7కు గాను 4 వైసీపీ, 3 టీడీపీ గెలుస్తుందని, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3కి 3 వైసీపీ గెలుస్తుందని, అనకాపల్లిలో 8 జిల్లాలకు గాను 4 వైసీపీ, 4 టీడీపీ గెలుస్తుందని, కాకినాడలో 7కు గాను 5 వైసీపీ, 2 టీడీపీ గెలుస్తుందని, తూర్పుగోదావరిలో 7కు గాను 5 వైసీపీ, 2 టీడీపీ గెలుస్తుందని, అంబేద్కర్ కోనసీమలో 7కు గాను 5 వైసీపీ, 2 టీడీపీ గెలుస్తుందని, ఏలూరులో 7కి 6 వైసీపీ, 1 టీడీపీ గెలుస్తుందని, పశ్చిమ గోదావరిలో 7కు గాను 4 వైసీపీ, 3 టీడీపీ గెలుస్తుందని, ఎన్టీఆర్ జిల్లాలో 7కి 4 వైసీపీ, 3 టీడీపీ గెలుస్తుందని, కృష్ణాలో 7కి 5 వైసీపీ, 2 టీడీపీ కూటమి, అంటే టీడీపీ అంటే కూటమి అని అర్థం, పల్నాడులో 7కి గాను 6 వైసీపీ, 1 టీడీపీ కూటమి గెలుస్తుందని, గుంటూరులో 7కు గాను 5 వైసీపీ, 2 టీడీపీ గెలుస్తుందని, బాపట్ల 6కు గాను 3 గెలుచుకునే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాలో 8కి గాను 7 వైసీపీ, 1 టీడీపీ గెలుస్తుందని, నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9కి గాను 7 వైసీపీ, 2 టీడీపీ, కర్నూలులో 8కి గాను 8 వైసీపీ, నంద్యాలలో 6కు గాను 6 వైసీపీ, అనంతపురంలో 8కి గాను 5 వైసీపీ, 3 టీడీపీ, సత్యసాయి జిల్లాలో 6కు గాను 5 వైసీపీ, 1 టీడీపీ, వైఎస్ఆర్ జిల్లాలో 7కు గాను 7 వైఎస్ఆర్సీపీ, అన్నమయ్య జిల్లాలో 6కు గాను 5 వైసీపీ, 1 టీడీపీ, తిరుపతిలో 6కు గాను 5 వైసీపీ, 1 టీడీపీ, చిత్తూరు జిల్లాలో 7కు గాను 5 వైసీపీ, 2 టీడీపీ గెలిచేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది తన అంచనా. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల వారీగా అంటే 26 జిల్లాల వారీగా ఇచ్చింది ఈవిడే. మరి సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.